ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వేడివేడి అన్నంలోకి చాలా కమ్మగా ఉండే బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా దీనికోసం మనం పావు కిలో బీరకాయలు పొట్టు తీయకుండానే మనము చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు నారలు వస్తుంది అనిపిస్తే అప్పుడు మీరు పొట్టు తీయచ్చు. సో ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి, తొందరగా ఉడికిపోతుంది చిన్నగా కట్ చేయడం వల్ల. సో ముందుగా ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు దోరగా వేయించుకోవాలన్నమాట. కొంచెం వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు, 5-6 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. సో పచ్చిమిర్చి ప్లేస్లో మీరు కావాలంటే పచ్చిమిర్చి 2 తగ్గించి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టయితే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కొంచెం వేగిన తర్వాత వేరే ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని అదే ప్లేట్లో మనం ఇంతకుముందు కట్ చేసుకున్న బీరకాయలు వేసుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత ఒకసారి చెక్ చేద్దాము. కొంచెం మగ్గాయి కదా, ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసి కలుపుకుందాము. ఉప్పు వేయడం వల్ల మనకి ముక్క తొందరగా ఉడికి సాఫ్ట్ అవుతుంది. సో పసుపు వల్ల మనకి కొంచెం కలర్ కూడా యాడ్ అవుతుంది పచ్చడికి. సో ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనము మూత పెట్టిద్దాము. మూత పెట్టి 1 నిమిషం అయిన తర్వాత మళ్ళీ చెక్ చేద్దాము. సో ఇలా చెక్ చేద్దాము, ముక్క సాఫ్ట్గా అయిందో లేదో చూద్దాము. సో ఇలా సాఫ్ట్ అనిపిస్తుంది కదా, సాఫ్ట్ అయినట్టు. ఇదే టైంలో మనము కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. కొత్తిమీర ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి, కొంచెం సేపు ఫ్రై అయితే సరిపోతుంది. సో దాని తర్వాత మనము కొంచెం చింతపండు అయితే తీసుకుందాము. నిమ్మకాయ కన్నా కొంచెం చిన్న సైజులో ఒకసారి కడిగి పక్కన నానబెట్టుకుందాము. దానిలో మళ్ళీ కొంచెం వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఇలా సరిపోతుంది. ఒకసారి కడిగేసుకొని ఇలా పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకుందాము. మిక్సీ జార్లో మనము ఇంతకుముందు ఫ్రై చేసుకున్న శనగపప్పు మినపప్పు మిశ్రమాన్ని మనము ఇందులోకి యాడ్ చేసుకుందాము. సో ముందుగా ఇది మిక్సీ పట్టాలన్నమాట. సో దానిలోకి మనం ఇప్పుడు వలుచుకున్న 4-5 వెల్లుల్లిపాయలు యాడ్ చేద్దాము. పొట్టు లేకుండా తీసేయాలన్నమాట. సో అలాగే మనము 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము. సో జీలకర్ర వల్ల మనకి ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, బాగుంటుంది. సో ఇప్పుడు మిక్సీ ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, మరీ స్మూత్ పేస్ట్లా కాకుండా. ఇప్పుడు మనం ఇందులోకి ఇంతకుముందు నానబెట్టుకున్న చింతపండు, అలాగే మనం ఇంతకుముందు మగ్గించుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. సో బీరకాయలు వేసిన తర్వాత చాలా స్మూత్ పేస్ట్ లాగా అయితే చేయదన్నమాట. మనం రోట్లో రుబ్బుకుంటే ఎలా ఉంటుంది, కచ్చా పచ్చగా, అలా కోర్స్గా మనము గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనం ఇంతకుముందు మిక్సీ లేనప్పుడు ఎలా రుబ్బేవాళ్ళం, రోట్లో రుబ్బేవాళ్ళం కదండి. సో ఆ టేస్ట్ వస్తుంది మనకి. మరి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయకండి. సో ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తున్నాను. సో ఇలా సరిపోతుందన్నమాట. ఇలా కచ్చా పచ్చగా ఉంటే, ఇలా ఉంటే మనకి రైస్లో కానీ చపాతీలోకైనా చాలా బాగుంటుంది. సో ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, అలాగే 1 రెమ్మ కరివేపాకు, 2-3 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. ఉల్లిపాయ యాడ్ చేయడం వల్ల మనకి క్రంచీనెస్ వస్తుందన్నమాట. సో ఎక్కువగా వేగనివ్వద్దు ఉల్లిపాయల్ని, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇది మనకి పచ్చడిలోకి టేస్ట్గా, ఇంకా అక్కడక్కడ నములుతున్నప్పుడు క్రంచీగా తగులుతూ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పోపు మిశ్రమాన్ని మనము ఇంతకుముందు బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం కదండి పచ్చడి, ఆ పచ్చడిలోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఓకే, ఇందులోకి వేసి కలుపుకోవాలన్నమాట. సో ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనకి కమ్మగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ.
సో ఇది మీరు ఎప్పుడంటే అన్నం చేసుకున్న తర్వాత వేడి వేడిగా ఈ పచ్చడి వేసుకొని తింటుంటే చాలా కమ్మగా అనిపిస్తుంది. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.